గౌతమ్ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎదిరించి అహల్యని ఇంట్లోకి తీసుకొని వస్తాడు. అలా అహల్యని ఇంట్లోకి తీసుకొచ్చాక ఇంద్ర బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి, చిన్నప్పటి నుండి మేమిద్దరము కలిసే పెరిగాము, మా శరీరాలు వేరైనా ఒకటే ప్రాణంగా బతికాము, ఈ రోజు నుండి మీరు కూడా వాడి గదిలోనే ఉండొచ్చు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఈ గది లోపల మనమిద్దరం స్నేహితులం, గది బయట భార్యాభర్తలం అని చెప్పి గౌతమ్ అనబోతూ ఉంటే, అర్థమైంది అని చెప్పి అహల్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. తరువాత అహల్యకు వర్షంలో తడవడం వల్ల బట్టలన్నీ కూడా తడిసిపోవడంతో బాగా చలిగా అనిపిస్తూ ఉంటుంది. అహల్య పడుతున్న ఇబ్బందిని గమనించిన గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, తను బట్టలు ఇవి తెచ్చుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, తన బట్టలు తడిచిపోయాయి, నీ చీర ఏదైనా ఉంటే ఇస్తావా అమ్మా అని చెప్పి గౌతమ్ తన తల్లిని అడుగుతూ ఉంటాడు. ఇక అలా గౌతమ్ అడగడంతో సుభద్ర ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గౌతమ్ అదితి దగ్గరికి వచ్చి, నీ చీర ఏదైనా ఉంటే ఇస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అదితి కోపంగా, ఇదిగో ఇది నా పెళ్లి పట్టు చీర తీసుకో, ఇది నా 16 రోజుల పండుగ చీర ఇది కూడా తీసుకో, ఇదిగో ఇది నా చావు చీర, నా శారదం చీర అని చెప్పి అలా తన దగ్గరున్న చీరలన్నీ కూడా తీసుకువచ్చి గౌతమ్ మొహాన విసిరి కొడుతూ ఉంటే, ఇక అలా అందరూ కూడా తనని ఆ ఇంట్లో అసహించుకుంటూ ఉండడంతో అహల్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి గౌతమ్ అహల్యకు ఏ విధంగా అండగా ఉండబోతున్నాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.